మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గవలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల సిద్ధరాములు 74 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంలో మాజీ జడ్పీటీసీ మాధవిరాజు మాట్లాడుతూ భూపాల సిద్ధిరాములు గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసి ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ముందుకు వెళ్లాలని, అలాగే గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాధవిరాజు అన్నారు. సర్పంచ్ అభ్యర్థి భూపాల సిద్ధిరాములు, ఉప సర్పంచ్ నేనవత్ స్వామి, వార్డు నెంబర్ నవీన్ రెడ్డి, రాజు కొండకల, ఎల్లం కొండకల, రాజుపల్లి రమేష్, మాలా కుమ్మరి యాదమ్మ, భూపాల నరసమ్మ, మాలా కమ్మరి సత్యం, వట్టెం రాజు, మొక్కల కుమరయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థి నరేష్ యాదవ్, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవలపల్లి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల్లో భూపాల సిద్ధరాములు గారిని గెలిపించినందుకు, అదేవిధంగా సభ్యులందరినీ గెలిపించినందుకు ముందుగా గవలపల్లి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి అన్నాదమ్ముల అక్క చెల్లెలందరికీ కూడా, గ్రామం గిరిల తండ, చౌరస్తా, అగ్రహారం సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గెలుపు అనేది సరే, రాజకీయాల్లో గెలుపోవటం సహజం ఉంటాయి. గెలుపు అనేది విరవేయాల్సిన అవసరం లేదు. ఒక మరింత బాధ్యత వహించింది ఇప్పుడు మమ్మల్ని. గతంలో దాదాపు 2001 నుంచి కూడా మా గవలపల్లి ప్రజలు కానీ, మా గవలపల్లి అన్నదమ్ములు కానీ మమ్మల్ని ఆశీర్వదిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే మేము చేసిన సేవలు కావచ్చు, వాళ్ళకు మేము అందుబాటులో ఉన్నటువంటి విషయాలు కావచ్చు చేస్తారు. ఇప్పుడైతే ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్ కూడా, ఈ ఎలక్షన్ బ్రహ్మాండంగా గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు మరింత బాధ్యత పెరిగింది. మా కార్యకర్తలు ఎవరు కూడా దయచేసి గెలిచినామని ఎవరు కూడా విర్రవీగదు. ఇప్పటి వరకే జస్ట్ ఒక గంట కింది వరకే ఒక ఎలక్షన్ అనేది. ఈ గంట తర్వాత అందరం కూడా అందరం సమానం. నాకు చేసి నాకు ఏలైనా ముచ్చట ఎవరికి బయస్ కానీ ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదికెళ్ళి ప్రతి ఒక్క మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత మనది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి అన్ని విధాల ఒక రకంగా ప్రభుత్వ పెద్దలను కలుస్తూ, ఒక రకంగా పార్టీని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి, అదేవిధంగా గ్రామంలో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ మేము చేసేటువంటి పనులకు కూడా ప్రజల మనల్ని మరొక్కసారి కూడా పొందడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మరొక్కసారి కూడా మా కార్యకర్తలను నేను చెప్తున్నా ఏంటంటే, ఖచ్చితంగా మనం గెలుపు అనేది మనకు మరింత బాధ్యత పెరిగింది. ఇవాళ నుంచి అందరం చాలా మంచి అన్నదమ్ములు ఇప్పటిదాకా ఎట్లున్నామో అట్లే ఉండి, ఖచ్చితంగా మనకు ప్రజలు మనకు ఏదైతే సమస్యలు చెప్తారో పబ్లిక్, ఆ సమస్యలను ఏదైతే ఈ నూతనంగా ఎన్నుకున్నటువంటి బాడీ ఏదైతుందో ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే నిధులతో కానీ, ఇంకా పైనుంచి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధులతో కానీ ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క మన ప్రజల యొక్క ఆశీస్సులు పొంది ఈ బాడీ మంచిగా పనిచేసింది అనేటువంటి పేరు తెచ్చుకుంటుందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ పేరు తెచ్చుకోవడానికి కూడా నా వంతు ప్రయత్నం కూడా ఖచ్చితంగా శాయశక్తులు చేస్తానని చెప్పి గవలపల్లి ప్రజలకు నేను అనుకుంటా. సరే, ఇప్పుడు సిద్ధరాముల మీద కాదు, బాధ్యత నా మీదనే ఎక్కువ ఉంది. కాబట్టి నేను కూడా నా శాయశక్తులు కూడా గ్రామం అందుబాటులో ఉండి, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిని, సంక్షేమానికి ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. జరిగిన ఎన్నికల్లో గవలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా భూపాల సిద్ధరాములు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల్లో గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ 10 మంది మెంబర్లు నేనవత్ స్వామి గిరిల తండ సంబంధించిన స్వామి, ఇతను మన అగ్రహారం నుండి ప్రాతినిధ్యం వహిస్తుంది. అగ్రహారం 8వ వార్డు నుంచి వార్డు సభ్యుగా గెలవడం జరిగింది. అతను గెలిపించినందుకు కూడా ఆ వార్డు సభ్యులు 10 మంది వార్డు సభ్యులకు ధన్యవాదాలు, గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్వామి కూడా అటు అగ్రహారం ఇటు తండ రెండు కన్నులాగా చూసుకుంటూ అందరికి అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఎన్నికను ఇంత సజావుగా జరిపించినందుకు మరొకసారి గవలపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.